మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కావచ్చు, చైర్పర్సన్ గారు కావచ్చు, లేకుంటే మా ఇన్ఛార్జ్ మనోహరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోయిన ఇష్యూస్ ఏంటి? ఒకటి, ఊర్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం 30 to 40% కూడా ప్రజలకు అందడం లేదు. 60-70% మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్ని చక్కదిద్దండి, పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా, రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరు కలిపి. రెండోసారి స్థానికంగా మనం దాదాపు 10,000 ఇల్లు దగ్గర మన జేఎన్టీయూ బ్యాక్ సైడ్ మన లేఅవుట్లో మనం తీసుకొచ్చాం. అక్కడ కావచ్చు, బాపనపల్లి దగ్గర కావచ్చు. సో ఈ 10,000 ఇల్లు దాదాపు 8 నుంచి 9,000 ఇల్లు, ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1,00,000 రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. ఆ ఇల్లు గతంలో ఒక దశకు తెచ్చిన రాక్రీట్ సంస్థ ఏదైతే, రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ పులివెందులతో పాటు అనేక చోట్ల వాళ్ళు ఈ వర్కులు చేసినారు. వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ రావాలన్న కారణంతో వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినారు. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను హౌసింగ్ అధికారుల దృష్టికి, ఎండీ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళినా. ఇప్పుడు సంవత్సరం క్రితమే తీసుకెళ్ళినా. పులివెందుల హౌసింగ్ కాలనీ వరకు పేమెంట్ ఇవ్వాల్సిన దానికంటే ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా పేమెంటే జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఈ ప్రభుత్వంకు కొంచెమైనా పులివెందుల మీద చిత్తశుద్ధి ఉంటే, పులివెందుల హౌసింగ్ కాలనీకి మేము ఇంకా పేమెంట్ ఎక్సెసైజ్ చేసినాము, ఇక్కడ ఎటువంటి పెండింగ్ పేమెంట్ లేదు. కాబట్టి కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టే నుంచి పులివెందుల హౌసింగ్ కాలనీని మాత్రం వెకేట్ చేయండి అని చెప్పి ఒక చిన్న అఫిడవిట్ వేస్తే గన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పులివెందుల హౌసింగ్ కాలనీని అందులో నుంచి వెకేట్ చేస్తారు, ఆ కోర్టు స్టే నుంచి. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది, కంప్లీట్ అయ్యి పేదలు అందులో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయమై మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది పట్టించుకోవడంలా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చాలా సింపుల్ ఇష్యూ అది. మీరు ఒక అఫిడవిట్ కోర్టుకు వేయండి, పులివెందులలో పేమెంట్ పూర్తిగా వచ్చింది కాబట్టి పులివెందులను వెకేట్ చేయండి, కోర్టు స్టే నుంచి వెకేట్ చేయండి అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకొని పోతే తప్పకుండా కోర్టు వెకేట్ చేస్తుంది, పులివెందుల హౌసింగ్ కాలనీని ఎగ్జామ్ చేస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆ విషయంలో మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 18 మాసాలు అవుతుంది, కేవలం మమ్మల్ని విమర్శించడం తప్ప మీరు సాధించింది శూన్యం, ఏమీ లేదు. మూడవది అతి ముఖ్యమైనది, మా వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మొత్తానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ పనుల గురించి ఆర్డీఓ గారిని కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ స్కీమ్ని మంజూరు చేసినారు. మంజూరు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి 60 నుంచి 65% పనులు కూడా పూర్తి చేసినారు. ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్డీఓ గారిని కలిస్తే ప్రభుత్వం దృష్టికి మా మున్సిపాలిటీ, మా చైర్మన్, మా కౌన్సిలర్ తీసుకెళ్తే దాన్ని వక్రీకరించి పులివెందుల్లో 40 ఏళ్ళుగా వైఎస్ వాళ్ళే ఉండారు, సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా అన్నీ ఉండారు, మరి మీరు నీళ్ళ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొని వస్తారా అని చెప్పి అంటారు. అసలు నాకు బుర్ర ఉందనుకోవాలన్నా లేదనుకోవాలన్నా, ఈ వాటర్ గ్రిడ్ రాకమునుపు ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయకముందు వరకు పులివెందుల్లో ఒకటి మన నియోజకవర్గంలో ప్రధానంగా సిబిఆర్ నుంచి 140 పల్లెల స్కీమ్ ఒకటి నడుస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వేంపల్లెలో అయితే కన వేంపల్లె పాపాగ్ని నుంచి వేంపల్లె టౌన్ ప్లస్ ఒక 18 పల్లెల స్కీమ్ అదొకటి నడుస్తూ ఉంది. చక్రాయపేట మండలంలో అయితే కన రాచుపల్లె డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి నడుస్తుంది, పాపాగ్ని నుంచి చక్రాయపేట మండలం స్కీమ్ నడుస్తుంది.
దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ కు ప్రతి ఏడాది కూడా జిల్లా పరిషత్ టెండర్లు పిలుస్తూ ఉంటుంది. ఇవి మనకు అందుబాటులో ఉన్న పథకాలు. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క 148 పల్లెల స్కీమ్తో పులివెందులకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేసినారు. ఆ తర్వాత నీళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటే ఉల్లిమెల్ల దగ్గర ఒక 5-6 బోర్లు వేసినాం. కదిరి రోడ్లో కూడా ఒక 5-6 బోర్లు వేసి అవి కూడా మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నీళ్ళ విషయంలో ఎక్కడే కానీ రాజీ పడకుండా, ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇన్నేళ్ళుగా చేస్తా ఉన్నాం. సో దీన్ని శాశ్వతంగా ఇప్పుడున్న ఈ పథకాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు ఇన్ని పథకాలు మెయింటైన్ చేయాలంటే భారం అవుతా ఉంది, కష్టం అవుతా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాన్స్టిట్యున్సీలోని ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పి ఆయన 480 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 65% పనులు కూడా ఆయన హయాంలో పూర్తి చేస్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తప్ప? కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ళ చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? సిబిఆర్ నుంచి 148 పల్లెల స్కీమ్ ఉందని, అదేవిధంగా నక్కలపల్లి నుంచి పులివెందులకు నీళ్లు వస్తాయని, ఉల్లిమెల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇంకొకసారి, ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాల, మాటలు చెప్పకూడదు. నేను లాస్ట్ 5 ఏళ్ళు చేసిన పని అదే. అధికారంలో ఉన్నోళ్ళు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సమస్యలు లేవనెత్తాల. మేము సమస్యలు లేవనెత్తుతాం. మీరు అధికారంలో ఉండారు, చేతనైతే పరిష్కరించండి. ఇంకోటి, మీకు ఏ రకంగా మీ పాలన సంతృప్తికరం అనిపించిందో నాకైతే అర్థం కాల. మీ పాలన మీకు ఏ రకంగా సంతృప్తికరం అనిపించిందో నిజంగా నాకే కాదు, పులివెందుల ప్రజలకు ఎవరికీ అర్థం కాల. ఇన్ని పెండింగ్ పనుల్లో ఒక్క విషయంలో అయినా కనీసం మీరు పురోగతి సాధించారా ఈ సంవత్సర కాలంలో, ఈ 18 మాసాల కాలంలో? ఏడాది మొదలు పెట్టడమే. మీ ఘనకార్యాల గురించి చెప్పాలంటే 2025 ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయల ముగ్గురాయిలు వేసినారు, దొంగతనం చేసినారు. రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు. ఇది మీరు ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టినారు. ఆ తర్వాత మీరేమన్నా ఖాళీగా ఉన్నారా? ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడిందే తోడడం. కుమారకాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు. కలెక్టర్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఇది 2వసారి. కుమారకాలువ ఆ ఊర్లో ఉన్న రైతులు, ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. మా ఊరు పక్కన ఒకప్పుడు కుమారకాలువకు మా ఊరి పక్కన పాపాగ్ని నది పారేది. ఇప్పుడు పాపాగ్ని నది పారడం లేదు, పాపాగ్ని గొయ్యి అయింది మా ఊరు అని చెప్తా ఉన్నారు. పాపాగ్ని నది ప్లేస్లో పాపాగ్ని గొయ్యి అయిందంట. ఆ గొయ్యి కూడా వాళ్ళ పొలాల గట్టు వరకు వచ్చింది. ఈసారి ఆ నీళ్లు కనుక ఫ్లో అయితే, పైనుంచి వర్షాలు పడి వాటర్ ఫ్లో అయితే వీళ్ళ పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది. కుమారకాలువకు సంబంధించిన పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది. యథేచ్ఛగా రోజుకు 100 నుంచి 150 ట్రిప్పులు ఇసుక చక్రాపేట నుంచి అట్లే మీరు పక్క రాష్ట్రాలు తరలిస్తారు. ఈ దోపిడీ కార్యక్రమం ఇష్టం వచ్చినట్టు జూదం, ఊరంతా ఇష్టం వచ్చినట్టు ముగ్గురాయి దోపిడీ, ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్.
వీటికి తోడు మా కార్యకర్తల మీద ఇబ్బడి ముబ్బడిగా దోపిడి దొంగ కేసులు, తప్పుడు కేసులు, ఏమి జరగకపోయినా 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి జైల్లో వేస్తా ఉన్నారు. ఏమి జరగకపోయినా ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేసినారు. బహుశా ఇవన్నీ కార్యక్రమాలు, ఈ ఇసుక దోపిడీ, ముగ్గురాయి దోపిడీ, ఈ జూదము, ఇవన్నీ విచ్చలవిడి జూదము, విచ్చలవిడి దొంగతనాలు, ఇవన్నీ బహుశా వీటన్నింటి వలన మీకు బహుశా సంతృప్తికరం అనిపించిందేమో అని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. లేకుంటే ఏం చూసి సంతృప్తి పడాలి? మీ పాలనలో పూర్తిగా ఇచ్చిన హామీలు ఎగరగొట్టేసినారు. ఏ ఒక్క పథకం ఇవ్వడంలా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు డబ్బు ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలు కావస్తుంది. ₹1 ఇలా ఏ ఒక్క మహిళకు మీరు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ₹1 ఒక్క నిరుద్యోగికి ఇవ్వలే ఇప్పటిదాకా. ఏ ఒక్క రైతు మీ పట్ల సంతోషంగా లేడు. రైతు భరోసా డబ్బులు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రాంప్ట్గా డబ్బులు వచ్చేటి. మీ పరిపాలనలో కేంద్రం ఇచ్చే డబ్బు కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఏడిచ్చినారు? సో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు. పెన్షన్లు మాట్లాడదామా? 66 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల పెన్షన్లు వచ్చేటి పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, వికలాంగులకు. మరి మీ హయాంలో ఇంకా పెరగాలి కదా. 5,5,5.5 లక్షల పెన్షన్లు కోత కోసినారు. కేవలం 18 మాసాలు 5.5 లక్షల పెన్షన్లు వచ్చేటి కోత కోసినారు. ఇది బహుశా సంతృప్తినిచ్చిందేమో వీళ్ళకి, టీడీపీ నాయకులకు. నీళ్ళ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చరిత్ర తెలుసుకోండి. ఒకవేళ అవగాహన లేకపోతే మీ సలహాదారుని అడిగి తెలుసుకోండి మీరు చరిత్ర. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే ఎవరు చలువ? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వలన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంతమంది వ్యతిరేకించినా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు రాజశేఖర రెడ్డి గారు పెంచడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచడం జరిగింది. ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్లనే, ఆయన చేయించిన పనుల వల్లనే గండికోటకు పెద్ద ఎత్తున నీళ్ళు వస్తూ ఉన్నాయి. గండికోట నుంచి సిబిఆర్కి ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది? రాజశేఖర రెడ్డి గారు. గండికోట నుంచి పైడిపాలెంకు ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది? రాజశేఖర రెడ్డి గారు. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చినాయంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. గండికోటలో 5-6 టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో 1,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజ్ ఇచ్చి 26 టీఎంసీలు పెట్టే దిశగా మరి 1,000 కోట్ల ప్యాకేజీ చెల్లించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపు గ్రామాలకు 1,000 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేస్తా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ వల్ల. సిబిఆర్లో మనం ఏనాడు 5 టీఎంసీలు పెట్టి నిల్వ చేసుకోలేదు. మనం సిబిఆర్లో ఇవాళ మనం 10 టీఎంసీలు నిల్వ చేసుకుంటున్నాం. ఎలా నిల్వ చేసుకుంటున్నాం? 4 గ్రామాలకు 270 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు R&R ప్యాకేజీ చెల్లించి సిబిఆర్లో ఇవాళ మనం 10 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ మాదిరి గండికోటలో అయినా, చిత్రావతిలో అయినా, పైడిపాలెంలో అయినా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆ రిజర్వాయర్లు మనం నింపుకుంటున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇవన్నీ తెలిసి కూడా ఈ ప్రాంతంలో 2 ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు తేలేకపోయినారని చెప్పి నువ్వు బోగస్ మాటలు మాట్లాడతావా? నోరుంది కదా అని చెప్పి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవద్దు. అధికారం ఉంది కదా అని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుందని పొరపాటు కూడా అనుకోవద్దు. ఈ ప్రాంతంలో రైతులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎంత కృషి చేశారనేది, ఎంత సాధించారనేది ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసనే విషయాన్ని మనవి చేస్తూ, మరి ఖచ్చితంగా ఇకపై ఇటువంటి బోగస్ మాటలు పక్కన పెట్టి నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టమని చెప్పి వారికి హితవు పలుకుతా ఉన్నాం. నిన్నటి రోజున స్థానిక టీడీపీ నాయకులు
బీటెక్ రవి ఆయనతో పాటు మరి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఈ సంవత్సరంలో ఏదో సాధించామని చెప్పి చాలా సంతృప్తి చెందినామని చెప్పినారు. అంతవరకే చెప్పింటే మేము కూడా బహుశా రిప్లై ఇచ్చిండే వాళ్ళం కాదేమో. కానీ దాంతోపాటు ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కొంతమంది కౌన్సిలర్స్, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు. దాన్ని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడినాడంటే, అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెధవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ గురించి వెటకారంగా బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారుడు కూడా ఉన్నారంట, మెడికల్ కాలేజీ పక్కన ఉంటాడంట సలహాదారుడు అని కూడా చెప్పినాడు. ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకుందని కూడా చెప్పినాడు. మరి బహుశా ఆయన సలహా ఇయ్యలేదేమో, మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది, ఆయన సలహా ఇయ్యలేదా? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు మీకు సలహా ఇయ్యలేదా ఆయన? అండ్ ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే, ఈ జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 18 మాసాల్లో ఎన్నో వేధింపులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దొంగ కేసులు అన్నీ తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్న ప్రతి కార్యకర్తకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.